హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసేది పానీపూరికి ఎల్లో గ్రీన్ పీస్ ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఇవి 1 అవర్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నవి కుక్కర్లో వేసుకొని 2 విజిల్ పెట్టుకోవాలి. ఇందులో లైట్గా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని 2 విజిల్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇలా అంటే మెత్తగా అయిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలండి. గబ్జుకి బటన్ ఇట్లా మెత్తగా అయిపోవాలి. కుక్కర్లో 6 విజిల్ల తర్వాత ఇది ఈ పెంక మీదకి ఇట్లా షిఫ్ట్ చేసుకోవాలండి. కుక్కర్లో ఆలుగడ్డలు చిన్నవి 2, పెద్దది 1 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వాటర్ ఇలా పోసి ఇవి కూడా మెత్తగా ఉడికిపోయేలాగా బాయిల్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలండి. నైస్గా చాలా కట్ చేసుకొని టమాటా కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు. ఇది గప్చుప్ మసాలా అండి, పానీపూరి మసాలా. కొంచెం ధనియాల పొడి, మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం. ఇది గరం మసాలా, పానీపూరి గరం మసాలా. ఇప్పుడు మనం పూరి తయారు చేస్తున్నామండి. పూరి తయారు చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత మనకు పూరీలు బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని మనం పూరీలు రెడీ చేసుకోవడం. ఇవి పూరీలు రెడ్ వెయిట్ అండి, బయట తెచ్చాను నేను. ఆయిల్ వేడిందండి, ఆయిల్ ఇలా వేసుకోవాలి పూరీలో. ఇలా వేసుకున్నది ఇలా తీసుకొని ప్లేట్ సైడ్ పెట్టుకోవాలి. పానీపూరి మొత్తం ఇలా రెడీ చేసుకోవాలండి. పానీపూరిని ఇలా కటింగ్ చేసుకొని మనము వాటర్లో ముంచుకోవాలండి. చాలా బాగుందండి. బయట చేసుకోవడం కంటే మనం చేసుకుని చాలా టేస్ట్ ఉన్నాయి. మీకు ఈ పానీపూరి రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.